మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. ఈరోజు మనం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పోసినా కాంపౌండ్ వారాహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్ నందు ఉన్నాము. ఇక్కడ వారాహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ 12 రోజుల బాబు ఎవరైతే జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట గ్రామానికి చెందినటువంటి గురుమోహన్ వాళ్ళు వాళ్ళ మిసెస్ ఒక 12 రోజుల క్రితం డెలివరీ అయినారు. అక్కడ జమ్మలమడుగులో బాబు పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో ప్రొద్దుటూరుకు పంపించారు. ఇక్కడ ప్రొద్దుటూరు అనేది కర్నూలుకు పోవాల్సిన కేసులు ప్రొద్దుటూరులో ప్రతిదీ అవుతుందని ఈ చుట్టుపక్కల ప్రజలకు నమ్మకము. అందువల్ల వీళ్ళు ఇక్కడ వారాహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎవరో రెఫర్ చేస్తే వచ్చారంట. కానీ ఇక్కడ 11 రోజులు బేబీకి ట్రీట్మెంట్ ఇచ్చి ₹1,50,000 వసూలు చేసి ఈ బేబీ చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని బాధితులు మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగింది, వారాహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, వారాహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు ఏమి వీళ్ళతో చెప్పారు, బేబీ ఎప్పుడు డెత్ అయినారు అనే విషయాన్ని తండ్రి మాటల్లో మనం తెలుసుకుందాం. పేరు శివ, మాది జమ్మలమడుగు మండలం గండికోట గ్రామం. మేము 20వ తారీఖు జమ్మలమడుగు రామేశ్వర హాస్పిటల్లో అమ్మాయిని డెలివరీకి అడ్మిట్ చేసాము. అక్కడ నైట్ 12 o'clock డెలివరీ అయింది. బాబుకు అంటే ఏడుపు రావట్లేదని ప్రొద్దుటూరుకి వెళ్ళమని రెఫర్ చేశారు. ఇక్కడికి వస్తే ఈయన అడ్మిట్ చేసుకొని ఈ రోజు నుండి రేపు మధ్యాహ్నం వరకు ట్రీట్మెంట్ చేసినాడు. ట్రీట్మెంట్ చేసి రోజే 78,000 దాకా అమౌంట్ ఛార్జ్ చేశారు. ఇంకా ఇప్పటికి దాదాపు 11 రోజులు అయింది. దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల దాకా ఛార్జ్ చేసినారు. కానీ అన్నిటికీ మాత్రం బిల్లులు లేవు. కానీ మెడిసిన్ ఇది మన దాంతో లేదు, పక్క నుంచి తెప్పియాలని చెప్పి డబ్బులు తీసుకొని బిల్లులు లేకపోకుండా మెడిసిన్ కూడా ఇచ్చినారు. అసలు అది లోపల ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదని కూడా తెలియదు. కానీ డబ్బు మటుకు 4 లక్షల నుండి 5 లక్షల దాకా ఛార్జ్ చేసినారు. చెప్పిన తర్వాత ఇతను ఫస్ట్ నుంచి అంత అమౌంట్ అయింది, ఇప్పటి నుంచి తగ్గుతుంది, అంత అమౌంట్ కాదు, అన్ని పరీక్ష చేయాల్సిన అవసరం లేదు కదా, మీరు ఇప్పుడు రికవర్ అయ్యేటప్పుడు మీరు వెళ్తే ఎట్లా, మీరు ఖచ్చితంగా చూడండి, ఇబ్బంది అవుతుందని దాదాపు గంట సేపు మమ్మల్ని బతిమలాడినాడు. మేము ఎక్కడికైనా పరిస్థితి ఇబ్బంది అవుతుందేమని మేము వెళ్ళడానికి బతిమలాడితే ఆయన మమ్మల్ని బతిమలాడినాడు. అట్లా అమౌంట్ విషయం అయితే చెప్పండి, ప్యాకేజ్ తరపున మాట్లాడదామని చెప్పి 25,000 మాట్లాడినాము ప్యాకేజ్ తరపున. ఆ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత కనీసం అంటే ఒక 3-4 రోజులు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ప్యాకేజ్ అయిపోయిన తర్వాత ఈ నుంచి కాస్ట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఈ నుంచి ఇంకా మీరు డబ్బులు పే చేసుకోవాల్సిందని చెప్తే అప్పటికి కూడా నిన్న ఆఫ్టర్నూన్ చెప్పినాము సరే అని చెప్పేసి. నైట్ కు 7 నుంచి 8 నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. మనం మా దగ్గర చేసే పరికరాలు లేవు, ఇప్పుడు ఆ కర్నూలు గాని హైదరాబాద్ గాని తీసుకెళ్ళాలి, ఇప్పుడు మా చేయి జారిపోయింది విషయం అని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు. దాదాపు ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళు కూడా 4 రోజులు 5 రోజులు వారం రోజులు 10 రోజులు ప్రతి ఒక్కరికి కూడా సేమ్ సిచ్యువేషన్, సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. ఏమున్న ఫస్ట్ అసలు మాకు సమస్య, చిన్న సమస్యతో ఇక్కడికి వచ్చినాం, జస్ట్ బాబు ఏడవలేదని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫిట్స్ వస్తున్నాయి, బ్లడ్ చెడిపోయింది, కణాలు తగ్గినాయి, ప్రతిరోజు న్యూ ప్రాబ్లం జనరేట్ చేస్తున్నాడు. అసలు ఘోరాది ఘోరంగా మన వాళ్ళు ఇంకా డిశ్చార్జ్ అయిన వాళ్ళు వచ్చినారు, ఇక్కడికి ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇమీడియట్ గా 3-4 డిశ్చార్జ్ చేసినాడు. నైట్ 2, ఇప్పుడు ఒక మార్నింగ్ 1. వాళ్ళ ఆవేదన కూడా సేమ్ ఇదే, సేమ్ ప్రాబ్లం, సేమ్ మెడిసిన్, సేమ్ పేమెంట్. దయచేసి మాకు న్యాయం జరిగేలా చేయాలని మీడియా వాళ్ళను మిత్రులను కోరుతున్నాను. మాకు పిల్లోని కూడా అసలు చూపిలేదు. నిన్నటి నుంచి పాలు కావాలంటే బుడ్డికి తాపమని చెప్పారు. లోపలికి మాత్రం మమ్మల్ని పంపించలేదు. పిల్లోని బాగా చేసి చేతికి ఇస్తామని చెప్పి చేతికి సేవంగా చేసి ఇచ్చినారు. బాగా చేసి ఇచ్చామని ఒప్పందం 25,000 ఒప్పుకొని ఇట్లా మాకు ఇట్లా సన్న పిల్లోని ఇట్లా చేసి ఇచ్చన్నారు. మేము ఏం చెప్పాలా, మా బాధ లెక్క పోగొట్టుకొని మేము ఏ బాధ అలా చూడున్నాము. నా మీదే చెప్పారు న్యాయంగా. ఇంత ఘోరంగా చేసి ఇచ్చేటో డాక్టర్ను మేము ఏడ చూడలేదున్నా, ఇంత అన్యాయంగా చేసి ఇచ్చేటోళ్ళని పిల్లోని. ఇక్కడ ప్రొద్దుటూరుకు సంబంధించిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ మధుసూదన్ రెడ్డి వాళ్ళ బాబు కూడా ఇక్కడ ఎవరైతే ఆరోగ్యం బాగాలేక అడ్మిట్ అయినప్పటికీ 5 రోజులు అడ్మిట్ అయినప్పటికీ నా దగ్గర కూడా లక్షల్లో వసూలు చేశారు అని చెప్తున్నాడు. ఈయన నిన్న రాత్రి వచ్చి నాకు ఖచ్చితంగా మా బాబును మేము పక్కకు తీసుకెళ్తాము, మేము ఇక్కడ పెట్టాము, మీ పైన మాకు నమ్మకం లేదు అని వాగ్వాదం చేయడంతోనే మా పిల్లోని డిశ్చార్జ్ చేస్తారంటున్నారు. ఆయన మాటల్లో విందాం. స్టార్టింగ్ 30% లైఫ్ అని చెప్పి మేము అడిగాము, ఎక్కడికైనా బయట రెఫర్ చేస్తారంటే బయటికి వెళ్తాము, కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తీసుకొని వెళ్తామని చెప్తే, కర్నూలుకు తీసుకుపోయిన ఎక్విప్మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి, హైదరాబాద్ తీసుకుపోయిన ట్రీట్మెంట్ అలాగనే సేమ్ మేము ఇస్తాము,
మీకు ఏదైనా ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయితే మేమే రెఫర్ చేస్తామని కూడా చెప్పాడు. ఇప్పుడు నాకు నిన్న డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి నాకు మళ్ళీ సీరియస్గా ఉందని చెప్పి చెప్పాడు. నాకు రాత్రి బాబు చనిపోయినాడు అని చెప్తానే నేను 11:30 ఆ మధ్యలో నేను డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు వీళ్ళకు పక్కన చనిపోయిన నా అబ్బాయికి మా వతనన్న ఐసీలోనే ఉన్నాడు 5 రోజుల నుంచి. పక్కన అబ్బాయి వచ్చేసి వార్డు కూడా షిఫ్ట్ చేసినారు. అట్లాంటి సీరియస్ ఎట్లయితాడు? ఇప్పుడు నేను వేరే చోట చేర్పించుకుంటే డైరెక్ట్ ఇచ్చినాడు. ఎంత హ్యాపీగా ఉంటది కాదు. ఇంకొకటి ఈ మధ్య బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే కన్నా పిల్లల్ని మదర్ ఫీడింగ్ వల్లనే ఇన్ఫెక్షన్ అయిందంట. తల్లిపాల శ్రేష్టం అని ఎందుకంటారునా? ఆమె పాల వల్ల వాడికి ఇన్ఫెక్షన్ వచ్చి పోయినాడా? నేను డిఎంహెచ్ వరకు కంప్లైంట్ చేస్తా. కొడుకు మూసుకోవాలి, డిగ్రీ పట్టుకోవాలా చెప్తా. నిజంగా ఇంజెక్షన్ పట్టుకోవాలంటే నా కొడుకు భయపడాలి, బయటికి రమ్మను. మనం చూసాం కదా, ఒక్క బాధితుడే కాదు, గురుమోహన్ అనే ఆయన, మధుసూదన్ రెడ్డి అనే ఆయన, ఇద్దరు బాధితులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బయటికి వచ్చిన ఇద్దరు బాధితులు, ఇంకొక బాధితుడు ఇక్కడికి వచ్చాడు. కానీ అతను ఏమంటున్నా అంటే, లోపల మా పిల్లాడు ఉన్నాడన్నా, నేను ఇప్పుడు చెబితే మళ్ళీ డాక్టర్ మా మీద ఏమన్నా కోపడతారేమో అనే ఉద్దేశంతో ఆయన లోపలికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర కూడా దాదాపు 3 లక్షల రూపాయలు వసూలు చేశారంట. ఇప్పుడు ప్రొద్దుటూరుకు సంబంధించి అంటే మన ప్రజలు మాట్లాడుకునే విషయాల్లో కేవలం లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అనేది ఈ వారాహి హాస్పిటల్ పైన వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే బేబీ చనిపోయారో ఆ బేబీ చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర 4 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. అలాగే ఎవరైతే ఇంకొక అతను మధుసూదన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ దగ్గర దాదాపు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేశారంటున్నారు. ఓన్లీ మెడికల్ బిల్లులే అంట వీళ్ళు కట్టేది. ఇక్కడ ఏం జరిగిందంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ బేబీ డెత్ అయినారో గురుమోహన్ వాళ్ళ దగ్గర ఫస్ట్ డాక్టర్ వస్తానే ఇప్పుడు బయట చేసుకుంటారు కదా సెటిల్మెంట్స్, అట్లా 25,000 సెటిల్మెంట్, 50,000 సెటిల్మెంట్, అట్లాగా కేవలం 25,000 రూపీస్ మీరు పే చేస్తే మేము మీకు బాబును బాగా ఇస్తాము అని వీళ్ళతో మనకు ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ చెప్పారని వీళ్ళ మాటల్లో చెప్తున్నారు. కానీ 25,000 కాదు, దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు మేము ఖర్చు చేసినప్పటికీ ఈరోజు మాకు ప్రాణం లేని స్థితిలో మా బాబును అప్పగించాలని మాకు చూస్తున్నారు. మాకు మా బాబు ప్రాణాలతో కావాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ వారాహి హాస్పిటల్ ఉందో చట్ట ప్రకారము ఆ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. మాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు, ఇంకొక తల్లికి జరగకూడదు, ఇంకొక తండ్రికి జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు సుమన్ టీవీని ఆశ్రయించారు. కెమెరామెన్ మహేష్తో సురేష్.